నాను ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒకసారి కిందికి చూడు. హ! పాలు మార్బుల్కున్న స్మూత్నెస్ నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు. అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పాటింది చూడు. అయ్యో బాబోయ్, నీ పాదాలున్నే చూడ్నాను. అసలు ఒరేయ్ మొగుడా, 9 దాకా పెళ్ళాన్ని బెడ్రూమ్లో నుంచి బయటికి రానివ్వకపోతే వంట ఎలా చేసేదిరా? ఈరోజు పాసులతో అడ్జస్ట్ అవే. let me wait. Customer you're calling is busy. Please call back. You're trying to reach is currently switched Huh? off. To leave a voice SMS, Switched off? star on a mobile number from your Airtel mobile charger. హలో, హలో, could I speak to Meenakshi please? మ్యానో హూ స్పీకింగ్? This is Akash, your husband అండి. మీనాక్షి ఇంటికి వెళ్ళిపోయారండి. What? సార్? ఓకే, సారీ అండి. ఓకే సార్. నాను, ఏమైంది నాను? తలనొప్పిగా ఉంటేను. అయినా నువ్వేంటి ఈ టైంలో? అది నీ మొబైల్కి కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆఫీస్కి కాల్ చేశాను, ఇంటికి వెళ్ళావని చెప్పారు. నీకేమైందేమోని కంగారుగా పరిగెట్టుకొని వచ్చాను నాను. తలనొప్పిగా ఉంది, వర్క్ చేయలేను అంటే రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే ఇంటికి వచ్చేసాను. ఆహా. మొబైల్ ఏమో చూసుకోలేదు, స్విచ్ ఆఫ్ అయినట్టుంది. అయినా మెయిన్ డోర్ క్లోజ్ ఉంది కదా, నువ్వెలా లోపలికి వచ్చా? అంటే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని టెర్రస్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చాను నాను. అయినా నీ హెల్త్ బాగాలేదు కదా, దా హాస్పిటల్ వెళ్దాం. దా, దా, దా. దా నాను. వద్దులే, నేను టాబ్లెట్ వేసుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళా ఆకాష్. సరే మరి, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమనుంటే కాల్ చేయి, ఓకేనా? హలో. ఎందుకు? ఓకే, అలాగే, సరే.
ఓకే, ఎక్కడ కలవాలి? ఓకే, బాయ్. ఆకాష్, ఆకాష్, నేను వచ్చాను. సో వాట్? బయట కార్ ఎవరిది? మనదే. వాట్? నాకు చెప్పకుండా కార్ కొన్నావా? మొన్న నాకు చెప్పేస్తున్నా. వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. మీరా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఈరోజు. మొగుడిని వదిలేయటము, సూసైడ్ చేసుకోవటం అమ్మాయిలకి ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఏమైంది? తినాలనిపించట్లేదు. ఏ? తినాలనిపించట్లేదు అంతే. నీ ఎక్స్ట్రా టేబుల్ దగ్గర కాదురా, బెడ్ మీదకి వస్తావుగా, అప్పుడు చెప్తాను. దొంగ సచ్చినోడా. చూస్తున్నాడు. వెన్నెల్లో మంచా ఊహించుకుంటున్నావా? కాదు, నువ్వు నలిపే నా దిండు నువ్వు ఉంచుకుంటున్నా. ఇస్తావా? బాబాయ్, కాఫీ నాను. నాను కాఫీ. నాను కాఫీ అన్నానా? హే మీనాక్షి, ఏంటి అంత కోపం వచ్చిందా? కాఫీలో షుగర్ బదులు కారం కలిపిద్దామని డిసైడ్ అయిపోయావా? ఐఎమ్ వెరీ సారీ రా. ఇంకో విషయం, ఈ రోజుకో స్పెషాలిటీ ఉంది. మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు నా ఇష్టాలకి విలువిచ్చి ప్రతి క్షణం నన్ను బాధ పెట్టకూడదని నువ్వు పడే తహతకు ఎలా థ్యాంక్స్ చెప్పను? నేను ఆనందంగా ఉండటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి నీలోని యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ నన్ను రాత్రంతా బాగా ఆలోచింపచేసింది. అందుకే నువ్వు సంతోషపడేది ఒకటి చేయాలని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను. ఎస్ మీనాక్షి, ఇంకా జన్మలో దాని జోలికి పోను. ఇట్స్ అ ప్రామిస్. ఇట్లు నీ బంగారం. లాస్ట్ పఫ్. లెట్ మీ ఫినిష్ ఇట్ ప్లీజ్. లవ్ యూ బంగారం. Wish you a very, very happy birthday. థ్యాంక్ యూ సో మచ్. ఒట్టి ఫ్లవరేనా? పార్టీ లేదా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Have a bite. ఏంటి చిన్నపిల్లని అనుకున్నావా? బ్యాలెన్స్ అరేంజ్ చేసావు. ఏంటేనా నీ అరేంజ్మెంట్స్? అవును, ఇంకా రెడీ అవ్వలేదు. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకని? వెళ్ళాలనిపించట్లేదు అంతే. అయినా నువ్వేంటి ఈరోజు ఇంత తొందరగా వెళ్తున్నావు? హీరో బాలకృష్ణతో మీటింగ్. వస్తావా?
వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు. ఆకాష్ వెళ్ళిపోయాడు. అబ్బా నీకోసమే వెయిటింగ్. అమ్మో ఆకాష్ వచ్చినట్టున్నాడు. ఓకే we don't need any baby soaps. వచ్చేస్తాను. ఓకే బాయ్. ఫుల్ డే హాఫ్ సారీతో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? హే మీనాక్షి, వస్తున్నావా? వస్తున్నాను, కానీ అక్కడికి కాదు. అదేంటి సడన్ గా ప్లాన్ చేంజ్ చేసావు? చెప్తా మదన్, ముందు నువ్వు మైండ్ స్పేస్ బస్ స్టాప్కి వచ్చి నన్ను పికప్ చేసుకో. ఓకే ఓకే బాయ్. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే ఇలానే ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పుడాలి. ఇంకా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు. ఇంతకీ నీ పేరేంటి? నాగ్. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? అది టాప్ సీక్రెట్, ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. హే, ఏంటి లేచావు? నేను ఇంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు, మరి
నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్ ముందు ఆ కొంగు తీసేయ్. హ్మ్. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు, నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? ఫోర్స్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు, అసలు నేను బ్రా విప్పలేదని దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను, కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఏయ్! ఏయ్! ఆగు. లెట్స్ గో. మూవ్. పోలీస్. You. Hey. Hey, ఆగు. నన్నే పట్టిస్తావా? నన్నే పట్టిస్తావే? నన్నే పట్టిస్తావా నువ్వు? ఆకాష్ కింద పోలీసులు ఉన్నారు. నువ్వు క్రిమినల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వదిలే ఆకాష్. ఆకాష్ వదిలే ఆకాష్. చెప్పేశాను సార్ అలా అనుని. చెప్పేశాను. చెప్పేశాను కదా. చెప్పేశాను సార్.
ఎక్కువ హైట్ నుంచి కింద పడడం వల్ల తలకు బాగా గాయమైంది. బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది. లక్కీగా అలా జరగలేదు. నౌ షీఈ్ ఆల్ రైట్. నన్ను క్షమిస్తావా? ఇంతకాలం అనుమానం అనే డిజీజ్కి కవరింగ్ అని ముసుగేసుకొని బ్రతికాను. ఈ రోజు నువ్వు పడే స్ట్రగుల్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను అనుమానించాను. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ సారీ. లవ్ యూ బంగారం. ఇటు నాను. నాన్నేరమ్మా. వాళ్ళ పంతం కోసం మీ ప్రేమని కాదన్నారు. కూతురు చావు బతుకుల్లో ఉన్నా వాళ్ళ మనసులు మారలేదంటే వాళ్ళని ఇంకెవ్వరు మార్చలేరు. నువ్వేం ఫీల్ అవుకురా, మేమంతా వచ్చేసాం కదా. లెట్స్ బీ హ్యాపీ. హలో, హాయ్ మీనాక్షి. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? ముందు మీరెవరో చెప్పండి. అంటే గుర్తుపట్టనంత దూరం అయిపోయానా? ముందు మీరెవరో చెప్తారా, ఫోన్ కట్ చేయమంటారా? హే మీనాక్షి, ఇట్స్ మదన్ యార్. మదర్, నువ్వా? ఎక్కడున్నా? ఓసారి ఎదురుగా చూడు. మదర్. హాయ్. Hey. హ్యాండ్సమ్. హాయ్ అండి. కమ్ ఆకాష్. బావా, ఆ, నీకంటే ముందు మా అక్క బాయ్ ఫ్రెండ్ అతనే. నువ్వు చేసుకోకపోయింటే అతన్నే చేసుకునేది. అక్క ఇతను మారాడనుకుంటున్నారా? ఇతనే కాదు, ఇతనిలా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ మారరు. మారినట్టు నటిస్తారంతే. పైకి నెగటివ్గా కనిపించే వీళ్ళలో కూడా ఓ అద్భుతమైన పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా తమ భార్య తర్వాతే అని ఫిక్స్ అవ్వటం. అందుకేనేమో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతుంటారు. కళ్ళు తెరవదా నాన్న? అబ్బా ఆకాష్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. వెయిట్ నాను, ఇప్పుడు కళ్ళు తెరువు. Oh my God. Beautiful. మూన్ లైట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్. రొమాంటిక్ ఐడియా. ఇంత కష్టపడేదానికన్నా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళేవాళ్ళం కదా. రెస్టారెంట్ కి వెళ్ళడం ఇష్టం లేక ఈ టెర్రస్ పై అరేంజ్ చేస్తా. ఎందుకో? ఎందుకంటే ఇష్టం లేదంటే. ఓయ్ చెప్పొచ్చు కదా. ఇలాగే మనం రెస్టారెంట్ లో కూర్చున్నాం అనుకో, ఓకే. అదే రెస్టారెంట్ లోకి ఓ నలుగురు కుర్రాళ్ళు వస్తారు. ఆ నలుగురు కుర్రాళ్ళు నిన్ను చూస్తూ ఫిగర్ సాలిడ్ గా ఉండి సైడ్ కొడుతూ డిన్నర్ చేద్దాం అనుకుని మనమున్న పక్క టేబుల్ కి షిఫ్ట్ అవుతారు. ఒక్కడికి తెలియకుండా ఇంకోడు నీ ఫిగర్ కి సైడ్ కొడుతూనే ఉంటారు. ఇలా అనుకుంటే లోకంలో ఏ మగాడు తన పెళ్ళని వెంట తీసుకుని షికార్కెళ్ళడు. అడుగు నాను, మళ్ళీ నువ్వు. ఎంతకీ నీకు నా మీద డౌట్ కదా? 1 సెకండ్. చాచా, నీ మీద నాకెందుకు డౌట్? నో. అంటే నీ మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీ ఫీలింగ్స్ తర్వాత కామ్యా, హ్మ్. ఈ భూమి మీద ఉన్న మొగాళ్ళందరి ఫీలింగ్స్ చెప్పనా? హ్మ్. ఇంత అందమైన వైఫ్ ఉన్న ప్రతి మొగాడు గంభీరంగా పై కనబడతాడు, కానీ లోపల చాలా ఇన్సెక్యూర్ గా ఉంటారు తెలుసా? అంటే నువ్వు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టేగా? ఆఫ్ కోర్స్. యునో, ఈ ప్రపంచంలో నీకంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరు లేరు తెలుసా? అచ్చా, ఏంటి కవరింగా? కాదు, కవ్వింపు.